నమస్తే హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ప్రజల్లో వ్యతిరేకతతో హైడ్రా అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇవాల్టి కూల్చివేతలపై కుకట్పల్లి మహిళ సూసైడ్ ఎఫెక్ట్ పడింది. మొదట 2 రోజుల పాటు భారీ కూల్చివేతలకు హైడ్రా ప్లాన్ చేసింది. తర్వాత మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి కూల్చివేతలు చేయము అంటూ హైడ్రా ప్రకటించింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో నిరసనలతో హైడ్రా వెనకడుగు వేసింది. మూసీ నివాసితుల ప్రాంతాల్లో 2 రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. మలక్పేట, మూసారాంబాగ్, చైతన్యపురి, కొత్తపేట మూసీ ప్రాంతాల్లో నివాసితులు ఆందోళనలు చేస్తున్నారు. మార్కింగ్ కు వెళ్లిన అధికారులకు మూసీ నివాసితులు సహకరించడం లేదు. స్థానికుల ఆందోళనలతో కొన్ని ప్రాంతాల్లో సర్వే నిలిచిపోయింది. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రజల్లో వ్యతిరేకతతో హైడ్రా అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇవాల్టి కూల్చివేతలపై కుకట్పల్లి మహిళ సూసైడ్ ఎఫెక్ట్ పడింది. మొదట 2 రోజుల పాటు భారీ కూల్చివేతలకు హైడ్రా ప్లాన్ చేసింది. తర్వాత మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి కూల్చివేతలు చేయము అంటూ హైడ్రా ప్రకటించింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో నిరసనలతో హైడ్రా వెనకడుగు వేసింది. మూసీ నివాసితుల ప్రాంతాల్లో 2 రోజులుగా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. మలక్పేట, మూసారాంబాగ్, చైతన్యపురి, కొత్తపేట మూసీ ప్రాంతాల్లో నివాసితులు ఆందోళనలు చేస్తున్నారు. మార్కింగ్ కు వెళ్లిన అధికారులకు మూసీ నివాసితులు సహకరించడం లేదు. స్థానికులు ఆందోళనలతో కొన్ని ప్రాంతాల్లో సర్వే నిలిచిపోయింది. రైట్, ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి సర్వే కొనసాగడం లేదు. 2 రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయ చంద్రిక దూకుడుగా దూసుకుపోతున్నటువంటి హైడ్రాక్ అయితే తాత్కాలిక బ్రేక్ అయితే తీసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే వాస్తవానికి ఈ రోజు పెద్ద ఎత్తున కూడా కూల్చివేతలు చేయడానికి మొదట హైడ్రా ప్లాన్ చేసుకుంది. అందుకు సంబంధించి ఇప్పటికే ఆ పెద్ద ఎత్తున కూడా టీంని కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. బట్ ఏదైతే గత 2-3 రోజుల నుంచి హైడ్రాకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆందోళనలు కానివ్వండి, నిరసనల నేపథ్యంలో హైడ్రా ఆచితూచి అడుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అందులో భాగంగానే నిన్న సాయంత్రం కూకట్పల్లిలో మహిళ కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ కూడా కొంత హైడ్రా కూల్చివేతల మీద పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా మార్కింగ్ కోసం వెళ్తున్నటువంటి అధికారులను అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో దాంతో పాటు ఏదైతే ఇటు మూసారాంబాగ్ కానివ్వండి, మలక్పేట్ కానివ్వండి, చైతన్యపురి, దాంతోపాటు కొత్తపేట, ఇలా మూసీ పరివాహక ప్రాంతాల్లో దాదాపు అనేక ప్రాంతాల్లో ఎక్కడికక్కడ సర్వే కోసినటువంటి అధికారులు కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో హైడ్రా అయితే ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైడ్రా కూడా ఎలాంటి కూల్చివేతలు చేయట్లేదంటూ కూడా నిన్న అర్ధరాత్రి హైడ్రా చీఫ్ రంగనాథ్ కూడా ఏదైతే ఒక ప్రెస్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఎప్పుడు హైడ్రా కూల్చివేతలు చేస్తుందో ఏమో తెలియక చాలా మంది బాధితులు కానివ్వండి, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొంత బిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో అనేక చోట్ల కూడా ఏదైతే ఆందోళనలు, నిరసనలు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. దాదాపు 3 రోజుల నుంచి కూడా ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా ఏదైతే ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. అందరూ కూడా ఇళ్ల నుంచి బయటికి వచ్చేసి వారంతా కూడా వాళ్ళు పనులకు వెళ్లకుండా అంతా కూడా కూర్చొని ఏదైతే ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఏదైతే మనము చూడొచ్చు, ఏదైతే బాధితులు ఉన్నారు, సో బాధితులతో మనం మాట్లాడదాం. వారంతా కూడా ఫ్లెకార్డులు పట్టుకొని నిరసన దిగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 30 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉంటామండి. మేము ఇక్కడే పెరిగాము. మా అమ్మ వాళ్ళు మా పెళ్ళిళ్ళు అయినాయి, మేము వేరే దగ్గర ఉంటున్నామని. మా అమ్మ మా నాన్న ఇద్దరే ఉంటారు ఇక్కడ. వాళ్ళు ముసలోళ్ళు. ఇప్పుడు ఇల్లు లేకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు?
అదేదో మాకు ఫస్ట్ మాకేమి ఇస్తారు, వాళ్ళకి ఎక్కడేదో ఏదైనా సెటిల్మెంట్ చేయాలి, లేకపోతే వచ్చి మాట్లాడాలి. ఏది మాట్లాడకుండా మేము వచ్చి మీ ఇల్లు గూల్ చేస్తామంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ మరికొంతమంది బాధ్యులు. అమ్మా ఏంటమ్మా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఏంటి అసలు మీరు? 25 ఏళ్ళ సార్, 25 ఏళ్ళ. మాకు ఎక్కడ ఏం లేదు, అన్ని అమ్ముకొచ్చినాం, ఒక్క దగ్గర పెట్టినాం. గూలేస్తే మేము ఎక్కడ పోవాలి? మాకు ఆ డబల్ బెడ్రూమ్లు వద్దు, ఏమొద్దు సార్.